Hello guys, welcome back to my channel. This is Sagarikala. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా అందరికీ హ్యాపీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఆ శ్రీరాముడు మీకెప్పుడు మంచి హెల్త్ అండ్ వెల్త్‌నిచ్చి మంచిగా బ్లెస్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అండ్ టుడే దిస్ ఈస్ ద ఫస్ట్ ఫెస్టివల్ ఇన్ బెంగుళూరు. నేను, నా హస్బెండ్ కాకుండా మాతో పాటు ఇంకొకరు మా ఫ్యామిలీ మెంబర్ ఉండడం. అది మా అమ్మ, మా మమ్మీ బెంగుళూరు వచ్చారనమాట. అందుకే నేను ఇంకా ఈ వ్లాగ్‌కి మా ఇంటి శ్రీరామనవమి అని పెట్టాలా? లేకపోతే అమ్మతో డీఐఎంఎల్ పెట్టాలా? అని చెప్పి ఇంకా ఆలోచిస్తున్నాను. అది లాస్ట్‌లో డిసైడ్ చేస్తాం. మా మమ్మీకి, నాకు ఈరోజు కొన్ని ప్లాన్స్ ఉన్నాయన్నమాట. ఆ ప్లాన్స్ అన్నీ కూడా మీరు కూడా ఏది మిస్ అవ్వకుండా అన్నీ చూసేయండి. నేనిప్పుడు వెళ్ళి కొంచెం దేవుడికి పూజ చేసుకుంటాను. అండ్ కొంచెం పానకం, వడపప్పు చేస్తారు కదా శ్రీరాముకి, అవి కూడా చేస్తాను. సో, మనం అస్సలు లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనకి ఊరుల్లో శ్రీరామనవమి అంటే మంచి సందడి ఉంటది కదా! చలువు పందిర్లు వేస్తారు. ఆరు బయటే సీతారాముల కళ్యాణం చేస్తారు. అందరూ గ్యాదర్ అవుతారు అక్కడ. అండ్ మెయిన్‌గా అక్కడ పానకాలు పంచిపెడతారు కదా! నాకైతే అది ఫేవరెట్ అనమాట. చిన్నప్పటి నుంచి మా అన్నయ్య అలా గుడికి వెళ్ళి పానకం తీసుకొచ్చి మేము, అమ్మమ్మ వాళ్ళు, మావయ్య వాళ్ళు అందరూ ఒకటే ఊరవడం వల్ల అందరికీ ఇచ్చేవాడనమాట. అది నాకు చాలా ఇష్టం. అండ్ ఇక్కడ ఇప్పుడు నాకు పెళ్ళయ్యాక కూడా మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటి పక్కనే రామాలయం ఉంటదనమాట. సో, మా అత్తయ్య వాళ్ళందరూ అవి మాకు వాట్సాప్‌లో ఫోటోస్, వీడియోస్ అన్నీ షేర్ చేస్తున్నారనమాట 2 డేస్ నుంచి. అంటే అక్కడ 2 డేస్ నుంచే సందడి అంతా స్టార్ట్ అయిపోతది కదా ఊర్లో అయితే. సో, ఇక్కడ మనకి బెంగుళూరులో అయితే అంత స్కోప్ లేక మేము ఇలా ఇంట్లోనే మంచిగా చలిమిడి, వడపప్పు, పానకం చేసుకొని ఆ శ్రీరాముడు బ్లెస్సింగ్స్ తీసుకొని ఆ రాముడు మాకెప్పుడు మంచి హెల్త్ అండ్ వెల్త్‌తో బ్లెస్ చేయాలని చెప్పి కోరుకున్నాము. అండ్ ఆ తర్వాత అలానే ఆ దేవుడి ప్రసాదమైన చలిమిడి, వడపప్పు, పానకం తీసుకొని అలా మా శ్రీరామనవమిని అయితే సింపుల్‌గా అండ్ డివోషనల్‌గా అయితే కంప్లీట్ చేశాము. అండ్ మీకు వీడియో స్టార్టింగ్‌లో చెప్పాను కదా! మా మమ్మీకి నాకు కొన్ని ప్లాన్స్ ఉన్నాయని చెప్పి. అందులో ఫస్ట్ వన్ ఇదే అనమాట. మిషన్ కిచెన్ డీప్ క్లీనింగ్ అనమాట. మా మమ్మీ అప్పటికే వచ్చి 2 డేస్ అయిపోయినట్టుంది. ఆ 2 డేస్ నుంచి అంటుంది, మిమ్మల్ని ఆ డబ్బాలు అవన్నీ తీయమంటే తీయట్లేదు. అంటే కొన్ని పైన ఉంటాయన్నమాట. అవన్నీ తీసి ఇవ్వమంటే ఇవ్వట్లేదు. నేను అవన్నీ క్లీన్ చేయాలి. ఒకసారి ఎండలో ఆరబెట్టాలి అని అంటుంది. అమ్మ ఇప్పుడే కదా వచ్చావు, 2 డేస్ రెస్ట్ తీసుకున్నాక చేద్దాంలే అని అంటే ఇంకా ఈ ఈరోజు మాత్రం అస్సలు ఇంక ఊరుకోలేదనమాట. అది క్లీనింగ్ అయిపోతేనే ఆ తర్వాత ఎక్కడికన్నా బయటికెళ్దాం, అలాంటి వేరే ప్లాన్స్ ఏమన్నా ఉంటే చూద్దామని చెప్పి మా మమ్మీ అందరూ. సో, ఇంక తప్పలేదనమాట. మా మమ్మీ వాళ్ళేంటంటే ఇంక నా దగ్గర ఇక్కడ ఏమున్నాయో చూసి ఆ తర్వాత ఇంటికి వెళ్ళాక అదే వడియాలు అవన్నీ పెడతారు కదా మన సైడు. ఆ వడియాలు అవన్నీ పడదామని ఇక్కడ ఎంతున్నాయో చూసి దాన్ని బట్టి అప్పుడు ఇంకా ఎంత పడతాయో అని చూసి పడదామని చెప్పి అంటుంది. సో, అందుకని చెప్పి ఇంకా ఆ రోజు మొత్తం కిచెన్‌లో డబ్బాలు తీసి మిగిలిన అందులో ఉన్న పప్పులు అవన్నీ ఆరేసి ఆ డబ్బాలన్నీ డీప్ క్లీన్ చేసి మొత్తం కిచెన్ అంతా క్లీన్ చేసింది. మార్నింగ్ 10కి అలా 11కి అలా 10కి అనుకుంటా స్టార్ట్ చేసింది. అది ఈవినింగ్ 3 అలా కంప్లీట్ అయింది. పాపం ఆ రోజంతా ఫుల్ పని అయిపోయింది. అండ్ ఎండ మాత్రం చాలా ఎక్కువ వస్తుంది. బెంగుళూరులో ఇంత ఎండ నేను ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నాను అనమాట. నా కిచెన్‌లో డబ్బాలన్నీ ఇక్కడే ఉన్నాయి. అలా వేసుకోకపోతే పాడైపోతాయి నేను అలాగే. అయిపో అవి చూడు నన్ను మరి అందుకే ప్రతి నెల మా ఊరు రావాలి. ప్రతి నెల వస్తాము అక్కడి నుంచి. మా మమ్మీ మిషన్ 1 కంప్లీట్ అయ్యింది. ఇవన్నీ మార్నింగ్ 9 నుంచి ఎండలో పెట్టి ఇప్పుడు 3 అయింది. ఇప్పుడు తీసింది. ఇదేంటో తెలుసా గైస్, చింతపండు గుజ్జు. అంటే కొంచెం కర్రీస్ అవి చేసుకున్నప్పుడు సింపుల్గా అయిపోద్దని చెప్పి చింతపండు గుజ్జు కూడా అది చేసేస్తుంది. ఈ గుజ్జు మనకి ఎలా లేదన్నా 6 మంత్స్ పైన వస్తుంది అనమాట. ఇది 1 ఇయర్ ఉంటుందేమో అసలు పోకుండా.
కానీ చాలా ఈజీగా అయిపోద్ది. మా మమ్మీ ఎప్పుడైనా మళ్ళీ ఇక్కడ ఉండగా చేస్తే మీకు చూపిస్తాను. మా మమ్మీ మిషన్ 1 అయితే సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ 10కి స్టార్ట్ చేసినట్టుంది. ఇప్పుడు ఈవినింగ్ 3 అయిందనమాట. 3:30 అయినట్టుంది. నేను మార్నింగ్ నుంచి అమ్మ బయటికి వెళ్దాం, టెంపుల్‌కి వెళ్దాం అన్నా గానీ ఫస్ట్ ఈ పని అయితేనే అప్పుడు వెళ్దాము. అప్పుడు టెంపుల్‌కి వెళ్దాం అని చెప్పి అన్నది. సో, ఇప్పుడు ఆ పని కంప్లీట్ అయిపోయిందని కాబట్టి ఇప్పుడు మా మమ్మీని నేను బనశంకరి అమ్మ టెంపుల్‌కి తీసుకువెళ్తా అన్నా అనమాట. సో, ఇప్పుడు ఆ బనశంకరి అమ్మ టెంపుల్‌కి వెళ్తున్నాం. నేను, మమ్మీ మాత్రమే వెళ్తాం. ఎందుకంటే నా హస్బెండ్‌కి ఆఫీస్ వర్క్ ఉందనమాట. అవ్వదు. సో, నేను మా మమ్మీ ఇప్పుడు మెట్రోలో వెళ్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే బయట ఎండ చాలా ఘోరంగా ఉంది. అండ్ ఇప్పుడు ఇంత ఎండలో మాకు క్యాబ్‌లో ఎళ్ళాలని కూడా లేదు. ఎందుకంటే ఈరోజు వీక్‌డే కాబట్టి మాకు క్యాబ్‌లో కూడా ఎళ్ళాలని లేదు. సో, మెట్రో అయితే ఈజీగా ఎళ్ళిపోవచ్చు అని చెప్పి మెట్రో పక్కనే బనశంకరి అమ్మ టెంపుల్ ఉంటది. సో, ఈజీ కాబట్టి నేను, మమ్మీ ఇంక మెట్రోకి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. ఆల్రెడీ లేట్ అయిపోతుంది. పదండి వెళ్దాం. అమ్మా ఎళ్దామా? ఇప్పటికి అయిందా నీ పని? అయింది. ఈ బుక్ చదువుతుంది ఫ్రెండ్స్ మా అమ్మ. టైం అయిపోతుంది. అలా నేను మా మమ్మీ ఒక 1 అవర్ మెట్రోలో జర్నీ చేసి టెంపుల్‌కి రీచ్ అయిపోయాము. అండ్ నేను ఆల్రెడీ ఇంతకుముందు వ్లాగ్‌లో కూడా చెప్పా అనమాట. బనశంకరి అమ్మ టెంపుల్ గురించి. వెరీ వెరీ పవర్‌ఫుల్ గాడెస్ అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే అందరూ దీపాలు వెలిగిస్తారనమాట. అమ్మవారికి నిమ్మడప్పలు ఇలా దీపాలు వెలిగిస్తారు. మోస్ట్లీ అందరూ రాహుకాలంలో వెలిగిస్తారు. సో, కుదిరిన వాళ్ళు ఎప్పుడు వెళ్తే అప్పుడు వెలిగించుకుంటారనమాట. అక్కడ గుడి బయటే నిమ్మడప్పల్లో దీపాలు కూడా అమ్ముతారు. బట్ ఒకవేళ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటే ఇలా వెనకాల కూర్చొని అరేంజ్ చేసుకుంటారనమాట. టెంపుల్ వెనకాల మనకు ఒక ఏరియా ఉంటది. అక్కడ కూర్చొని అరేంజ్ చేసుకుంటారు. సో, ఇలా నేను మా మమ్మీ అయితే ఇక్కడ బయటే ఆ దీపాలు కొనేసుకొని టెంపుల్‌లోకి వెళ్ళిపోతున్నాం. నేను ఈ టెంపుల్‌కి ఇంతకుముందు కూడా చాలా సార్లు వెళ్ళా కానీ మోస్ట్లీ వీకెండ్స్ వెళ్ళా అనమాట. ఫ్రైడే ఎప్పుడు వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం నేను ఫ్రైడే వెళ్ళడం. నాకేమర్థమైందంటే వీకెండ్స్ కన్నా ఫ్రైడేయే కొంచెం క్రౌడ్ ఎక్కువుంది అని అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్రైడే ఇక్కడ ఎక్కువ వెహికల్స్ ఉంటాయి కదా! కార్స్, బైక్స్, ట్రక్స్ ఇలాంటివన్నిట్లకి అందరూ ఎక్కువ పూజ చేయించుకుంటున్నారనమాట. అండ్ ఇంకొక విషయం మాకు తెలిసిందేంటంటే అక్కడ ఎవ్రీ ఫ్రైడే అమ్మవారికి రథోత్సవం జరుగుతదంట ఈవినింగ్. నాకు ఇది ఎప్పుడూ తెలీదనమాట. ఇంతకుముందు నేను జాతరకి వెళ్ళినప్పుడు అమ్మవారి రథోత్సవం చూసా గానీ నార్మల్ డేస్‌లో వెళ్ళినప్పుడు ఎప్పుడు రథోత్సవం చూడలేదు. అండ్ మమ్మీ కూడా ఫస్ట్ టైం రావడం, రథోత్సవం చూడడం. సో, వి ఆర్ వెరీ హ్యాపీ. అండ్ నాకు ఈ గుడిలో నచ్చే ఇంకొక విషయం ఏంటంటే అక్కడకు మనం దర్శనం ప్రశాంతంగా అవ్వాలి అని అనుకుంటాం కదా! అంత దూరం వెళ్ళినప్పుడు. అండ్ ఇక్కడ ఏంటంటే అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ ఎవరు కూడా మనల్ని చేతులు పట్టుకొని నెట్టేయడం ఇలాంటివి ఏం చేయరనమాట. అక్కడ నుంచొని వెళ్ళండి, వెళ్ళండి అని చెప్పి కొంచెం సేపు అయ్యాక అంటారు గానీ అంతేగాని భుజాలు పట్టుకొని లాగేయడం అలాంటివి ఏమి ఉండవనమాట. ప్రశాంతంగా మనల్ని అక్కడ నుంచొని దండం పెట్టుకొనిస్తారు. సో, ఇలా నేను మా మమ్మీ మంచిగా దీపాలు ఎలిగించి అమ్మవారికి చూపించేసి అక్కడ ఈ దీపాలన్నీ మనం దర్శనం అయిపోయాక పక్కన పెట్టేయడానికి ఒక ప్లేస్ ఉంటదనమాట గుడి బయట. అక్కడ పెట్టేసాము. ఆ తర్వాత అక్కడే ఆ గుడి ప్రాంగణంలో శాకాంబరి అమ్మ అండ్ శ్రీరాముల గుడి ఉంటదనమాట. మార్నింగ్ నుంచి మాకు ఆ రాముడి గుడికి వెళ్ళలేదు అనేది ఒకటుంది. బట్ అక్కడికెళ్ళి ఆ రాముడి దర్శనం కూడా చేసేసుకున్నాక మాకు చాలా మంచిగా అనిపించిందనమాట. ఆ తర్వాత ఇక్కడే అక్కడ రథోత్సవం అని చెప్పాను కదా! ఆ రథోత్సవం కూడా అవుతుంది. అది కూడా చూసుకొని మంచిగా బ్లెస్సింగ్స్ తీసుకొని ఆ డేనైతే మేము ఎట్లా కంప్లీట్ చేసాం మంచిగా. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ మరి.